మన ముస్లింల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాఠం ఉంది హిందువులు. అదేంటంటే ఎప్పుడో అంటే మన రామ మందిరాన్ని కూలగొట్టి బాబరీ మసీదుని కడితే బాబర్ అంటాడు, దాన్ని ధ్వంసం చేసినందుకు ఈ రోజు వరకు ముస్లింస్ బీజేపీకి ఓటేస్తలేరు. ఈ రోజు వరకు వేస్తారా ముస్లింస్ బీజేపీకి ఓటు? ఏంటి ఒక్క బాబరీ మసీద్, అది కూడా వాళ్ళు కట్టుకుంది కాదు, ఎవడో బాబర్ అంటోడు వచ్చి అక్కడున్న మన రామ మందిరాన్ని కూలగొట్టి కట్టినటువంటి మస్జిద్. ఆయన ముస్లింలు ఓటేయట్లేదు, ఆయన హిందువులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. 500 లైబ్రరీలను తగలబెట్టిరు, అయినా హిందువులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. పార్టీషన్ సమయంలో 10 కోట్ల మంది హిందువులను ఊచకోత కోసిరు, అయినా కూడా హిందువులు వాళ్ళకి ఓటేస్తారు. చిన్న లాజిక్ అన్నా, ఎప్పుడన్నా ఇందిరాగాంధీ మొఖాన బొట్టు చూసిరా? సోనియా గాంధీ మొఖాన బొట్టు చూసిరా? ప్రియాంక గాంధీ మొఖాన బొట్టు చూసిరా? మరి ఎట్లా ఓటేస్తుర్రా మీరు కాంగ్రెస్ కి? మన ముస్లింల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాఠం ఉంది హిందువులు. అదేంటంటే ఎప్పుడో అంటే మన రామ మందిరాన్ని కూలగొట్టి బాబరీ మసీదుని కడితే బాబర్ అంటాడు, దాన్ని ధ్వంసం చేసినందుకు ఈ రోజు వరకు ముస్లింస్ బీజేపీకి ఓటేస్తలేరు. ఈ రోజు వరకు వేస్తారా ముస్లింస్ బీజేపీకి ఓటు? ఏంటి ఒక్క బాబరీ మసీద్, అది కూడా వాళ్ళు కట్టుకుంది కాదు, ఎవడో బాబర్ అంటోడు వచ్చి అక్కడున్న మన రామ మందిరాన్ని కూలగొట్టి కట్టినటువంటి మస్జిద్. ఆయన ముస్లింలు ఓటేయట్లేదు, ఆయన హిందువులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. 500 లైబ్రరీలను తగలబెట్టిరు, అయినా హిందువులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. పార్టీషన్ సమయంలో 10 కోట్ల మంది హిందువులను ఊచకోత కోసిరు, అయినా కూడా హిందువులు వాళ్ళకి ఓటేస్తారు. చిన్న లాజిక్ అన్నా, ఎప్పుడన్నా ఇందిరాగాంధీ మొఖాన బొట్టు చూసిరా? సోనియా గాంధీ మొఖాన బొట్టు చూసిరా? ప్రియాంక గాంధీ మొఖాన బొట్టు చూసిరా? మరి ఎట్లా ఓటేస్తుర్రా మీరు కాంగ్రెస్ కి?